Yeah. Genesis chapter 18, ఆది కాండము 18వ అధ్యాయము verse 16 to 33. We shall read responsively. 16వ వచనం నుంచి 33వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. Genesis ఆది కాండము chapter 18, 18వ అధ్యాయము verse 16 till the end. We shall read responsively. 16వ వచనం నుంచి 33వ వచనం వరకు కూడా మనము మార్చి చదువుకుందాం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. And the Lord said, Shall I hide from Abraham what I am doing? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. For I have known him in order that he may command his children and his household after him, that they keep the way of the Lord to do righteousness and justice, that the Lord may bring to Abraham what he has spoken to him. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన వారి చొప్పున వారు సంపూర్ణంగా చేసేవారు లేదో చూచెదను. చేయనలా నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. And Abraham came near and said, Would you also destroy the righteous with the wicked? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండినట్లా దాంట్లో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలంను నాశనం చేయక కాయవా? Far be it from you to do such a thing as this, to slay the righteous with the wicked, so that the righteous should be as the wicked. Far be it from you, shall not the judge of all the earth do న్యాయం చేయడానికి right? చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనపడినట్లా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునన్ను. Then Abraham answered and said, Indeed, now I who am but dust and ashes have taken it upon myself to speak to the Lord. 70 మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదు అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45 నాకు కలపడినట్లా నాశనం చేయనను. And he spoke to him again and said, Suppose there should be 40 found there. He said, I will not do it for the sake of 40. అతడు ప్రభువు కోపపడనీడలా నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడినీడలా నాశనము చేయనను. And he said, Indeed, now I have taken it upon myself to speak to the Lord. Suppose 20 should be found there. He said, I will not destroy it for the sake of 20. అతడు ప్రభువు కోపపడనీడలా నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయకందునను. Then the Lord went his way as soon as he had finished speaking with Abraham, and Abraham returned to his place. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come and enter thy courts on this evening for the time of prayer. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మీ యొక్క మందిరంలో ప్రార్థన నిమిత్తమై చేర్చేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the remnant you have kept that have the desire to pray for their city and preserve the city from the coming wrath of God. ప్రభు రానున్నటువంటి ఉగ్రత నుంచి నిమిత్తమై ప్రార్థించడానికి అయినటువంటి కొద్దిమంది శేషముని ఇక్కడ నిలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Okay, thank you that we pray that you might pour out the spirit of supplication on each one of us. ప్రభు మాలో ప్రతి ఒక్కరి మీద కూడా ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆత్మ నుంచమని ప్రార్థిస్తున్నాం. Help us to pray with burden, with tears, with passion, so that our next generation may be saved and be saved for thy glory. ఎంతో భారంతోనూ రోషంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించడానికి తద్వారా మా యొక్క భవిష్యత్ తరాలు ఆశీర్వదించబడడానికి వారు రక్షించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Thank you, Lord, for the scripture portion we have read. ప్రభు మేము చదివిన లేఖన భాగాలను బట్టి వందనాలు. Speak to us today. ఈ దినాన్ని మాతో మాట్లాడండి. And pour out thy spirit upon us. మా మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. Guide us and lead us. ప్రభు ముందుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. God of us and the sprinkling cleansing power of the blood of the eternal covenant. మమ్మల్ని అందరూ కూడా నిత్య నిబంధన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ ధన్యకరమైనటువంటి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Genesis chapter 18 verse 16 onwards we see the intercessory prayer of Abraham. ఆది కాండము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి కూడా అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన మనం అక్కడ చూస్తాం. So we have been seeing about Abraham these days. మనం ఈ దినాల్లో మన అబ్రహాం గురించి చూస్తూ వస్తున్నాం. So Genesis 12 to 25 14 chapters talk about the Abraham's life history. కాబట్టి అబ్రహాం మరి 14 వచన అధ్యాయాలు చూసినట్లయితే అబ్రహాం యొక్క మరి జీవితాన్ని గురించి మాట్లాడుతుంటున్నాయి. 12 to 25 chapters. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు. So in Hebrew chapter 11 verse 8 to 19 it consolidates
the entire history. వచనం నుంచి 19వ వచనం వరకు చూసినట్లయితే ఆ యొక్క 11 వచనాల్లో మరి అబ్రహాం యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనకు క్లుప్తంగా కనబడుతుంది. Hebrew chapter 11, 8 to 9, we see the faith of Abraham. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాల్లో అబ్రహాం యొక్క విశ్వాసం మనకు కనబడుతుంది. Verse 10 to 16, 10 నుంచి 16 వచనాల్లో we see the hope of Abraham. అబ్రహాం యొక్క నిరీక్షణ మనకు అక్కడ కనబడుతుంది. Verse 17 to 19, 17 నుంచి 19 we వచనాల్లో see the love of Abraham. అబ్రహాం యొక్క ప్రేమను మనం అక్కడ చూస్తాం. Abraham was a hero of faith. అబ్రహాము విశ్వాసవీరుడు. He is called the father of the believers. ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడతాడు. He is also called the friend of God. అంత మాత్రం కాకుండా దేవుని స్నేహితుడు అని పిలువబడినవాడు. So here we see how he became the friend of God. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క స్నేహితుడుగా ఏ విధంగా అయ్యాడో మనం ఇక్కడ చూస్తాం. In chapter 8 in Genesis, ఆదికాండం 18వ అధ్యాయంలో verse 16 onwards, 16వ వచనం so మొదలుకొని we see one of the incidents, important incidents in the life of Abraham. అబ్రహాం యొక్క జీవితంలో నుండి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తాం. So chapter 18 first 15 verses, మరి 18వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో కూడా we see the Lord visiting Abraham. మనం అక్కడ ప్రభువు అబ్రహాంను దర్శించుట చూస్తాం. And then Abraham made a great feast for the Lord and two other angels. మరి అక్కడ దేవుడు మరి అబ్రహాం చూసినట్లయితే దేవునికి అక్కడ ఉన్నటువంటి దూతలకు గొప్ప విందు చేసినట్లుగా చూస్తాం. We see the hospitality and the service of Abraham. అబ్రహాం యొక్క ఆతిథ్యాన్ని అక్కడ సేవను మనం గమనిస్తాం. So and then Lord was restating or reconfirming the promise that Lord has given to Abraham. అక్కడ అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరలా మరి రూఢిపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. He said, I am going to bless you with a child. నేను బిడ్డతో నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తాడు. And now this promise comes with a deadline. కాబట్టి ఆ యొక్క వాగ్దానం ఉంటుంటిది మరి చివరి ముగింపునకు వచ్చింది. With a deadline, that means by next year this time you will have a child. వచ్చే సంవత్సరానికి ఈ సమయానికి నీకు బిడ్డ పుడతానటువంటి సమయం వచ్చింది. Lord gave the promise when he was 75. అబ్రహాముకు మరి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం He ఇచ్చాడు. is almost 99. మరి అప్పటికి ఆయనకు 99 సంవత్సరాలు వచ్చేసాయి. And but still God now is coming to reconfirm the promise with a deadline. But by next year this is going to happen. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఈ సమయానికి నీకు బిడ్డ పుడతానటువంటి ఆ యొక్క మరి నిశ్చయతో దేవుడు మరలా ఆ యొక్క వాగ్దానాన్ని రూఢిపరుస్తున్నాడు. So Abraham and Sarah were overjoyed. మరి అబ్రహాము శారా ఎంతగానో మరి ఎంతో సంతోషంతో ఉన్నారు. They were laughing. Sarah was laughing in the tent. మరి అక్కడ చూసినట్లయితే గుడారంలో శారా నవ్వుతూ వచ్చింది. So they did not know, they could not comprehend and digest this great news. కాబట్టి ఈ యొక్క గొప్ప శుభవార్తను వారు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయారు. But still you see the heart of Abraham here. అయినప్పటికీ ఇక్కడ అబ్రహాం యొక్క హృదయాన్ని చూడండి. So Abraham was interceding for Sodom. మరి అబ్రహాం అయితే సొదొమ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. We also see the heart of Lord also. మరి ఇక్కడ ప్రభు యొక్క హృదయాన్ని కూడా మనం చూస్తాం. Verse 17, 17వ వచనంలో Genesis 18:17, మరి ఆదికాండం 18వ అధ్యాయం 17వ the Lord వచనంలో said, shall I hide from Abraham what I am doing? ప్రభు అన్నాడు కదా అబ్రహాము యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అన్నాడు. So God has a burden, a secret to reveal to someone. కాబట్టి దేవుడికి తన యొక్క ఆ యొక్క రహస్యాన్ని ఎవరికైనా మరి చెప్పాలంటే Friendship, the sweetness of the friendship is in sharing the secrets. మరి స్నేహంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏంటంటే మన యొక్క రహస్యాలు పంచుకోవడమే. So if you don't share the secrets, మనం ఆ యొక్క రహస్యాలే గనుక if you పంచుకోకపోతే don't share your joys and sorrows, మన యొక్క సంతోషాలు దుఃఖాలు పంచుకోకపోతే that is not a true friendship. అది నిజమైన స్నేహం కాదు. Many times we have high and by friendships. అనేక సార్లు మనం హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్లు కలిగి ఉంటాం. When we say praise the Lord. మనం ప్రైజ్ లార్డ్ అంటాం వెళ్ళిపోతాం. That's all. We don't know who the person is. మరి ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. What pains they are going through. వారు ఎటువంటి బాధలు గుండా వెళ్తున్నారో తెలియదు. So a true friendship, అయితే నిజమైన స్నేహం as అనేది we develop close communion with one another, మరి ఒకరితో ఒకరు సన్నిహితమైనటువంటి ఆ యొక్క బాంధవ్యంలో ఎదుగుతుండగా so we have developed the same mindset, కాబట్టి ఒకే ఏక మనసును మనం కలిగి ఉంటాం. with the same desires ఒకే కోరికలు కలిగి ఉంటాం. and same thought process. మరి ఒకే ఆలోచన విధానం కలిగి So they ఉంటాం. become one in thought and action. కాబట్టి మన యొక్క ఆలోచనలోను క్రియల్లోను మరి ఏకమైపోతాం. That's what we see here between God and Abraham. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని విషయంలో కూడా జరిగినటువంటి విషయం అదే. Even though promised child has not yet come, మరి అప్పటికి వాగ్దాన పుత్రుడు ఇంకా జన్మించకపోయినప్పుడు కూడా what was God saying? మరి దేవుడు అంటున్నాడు కదా Verse 18, 18వ వచనంలో Abraham shall surely become a great and mighty nation. అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును. All nations of the earth shall be blessed in him. అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. He will command his children to follow the ways of the Lord. కాబట్టి తన యొక్క పిల్లలను దేవుని యొక్క మార్గంలో నడుచడానికి
జన్మించడానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. So even before the promised child came, కాబట్టి ఆ యొక్క వాగ్దాన పుత్రుడు జన్మించకంటే మునుపుగానే he knew how Abraham is going to bring up the children. ఏ విధంగా అబ్రహాము తన యొక్క పిల్లలను పెంచబోతున్నాడనేటువంటి విషయం దేవుని ఎరిగినవాడు. Abraham is my partner in this great plan of bringing salvation to the whole world. ఈ యొక్క లోకమంతటి కూడా రక్షణ తీసుకొచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళికలో అబ్రహాము భాగస్వామి అని ఆయన అంటున్నాడు. But now he is going to reveal a secret to him, అయితే ఇప్పుడు ఆయనకు ఒక రహస్యాన్ని ఆయన that బయలుపరచబోతున్నాడు. he is going to destroy Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతున్నటువంటి రహస్యాన్ని బయలుపరచడానికి Verse 20. 20వ వచనం. Because the outcry against Sodom and Gomorrah is great, and because their sin is very grave. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి యొక్క పాపం బహుభారమైనది గనుకను. He said, I will go down and see whether whatever the report has come is true or not. కాబట్టి నా దగ్గరికి వచ్చినంటే ఆ యొక్క రిపోర్ట్ అనేది సరైనదా కాదని చూడడానికి నేను వెళ్తానంటున్నాడు. So these the Lord and two other angels came, మరి అక్కడ ప్రభు మరి ఇద్దరు దూతలు వచ్చారు. and he sent these two angels to go to Sodom, but the Lord stayed there. కాబట్టి ఆ యొక్క ఇద్దరు దూతలను కూడా వాటిని సొదొమ గొమొర్రాలను చూడడానికి పంపించి ప్రభు అక్కడే నిలిచిపోయాడు. And then the Abraham came near to God. అప్పుడు అబ్రహాము దేవుని దగ్గర సమీపించాడు. Verse 22. 22వ వచనం. Abraham still stood before the Lord. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. And then the Lord Abraham was pleading with God. అప్పుడు అబ్రహాము దేవునితో ఎంతోగానో బ్రతిమలాడుతున్నాడు. Would you destroy the righteous with the wicked? మరి నీతిమంతులతో పాటు ఆ యొక్క దుష్టులను నాశనం చేస్తావా? Suppose there are 50 people in this city. ఈ యొక్క పట్టణంలో ఒకవేళ 50 మంది ఉన్నట్లయితే Will you destroy the 50 people along with all the wicked people? మరి యొక్క దుష్టులతో పాటు ఈ యొక్క 50 మంది నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. And then the Lord said, if there are 50 people, I will save the whole city. మరి ప్రభు అంటున్నాడు కదా, ఒకవేళ 50 మంది ఉన్నట్లయితే ఆ యొక్క పట్టణాన్ని అంతటిని కూడా నేను రక్షిస్తాను. Then Abraham got doubt. అప్పుడు అబ్రహాముకు ఒక అనుమానం వచ్చింది. Maybe 50 are not there. మరి ఒకవేళ 50 మంది ఉండరేమో Lord, if there are only 45, for the short of 5, do you destroy this city? ప్రభు ఒకవేళ 45 మంది ఒక 5 మంది తక్కువ పడితే దాన్ని ఆ పట్టణాన్ని మరలా నాశనం చేస్తావని And the అడుగుతున్నాడు. Lord said, for 45 I will not destroy the city. అక్కడ మరలా ప్రభు అన్నాడు కదా, 45 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. And the count decreased 40. మరి దాని తర్వాత సంఖ్య మరి 40కి వచ్చింది, 30, 30కి, and 20, 20కి, and finally it came to 10. చివరికి 10 సంఖ్య దగ్గరకు You వచ్చింది. see how Abraham was bargaining with God. చూడండి అబ్రహాము ఏ విధంగా దేవునితో మరి బ్రతిమలాడుతున్నాడు. So Lord, please have mercy upon this city. ప్రభా దయచేసి ఈ యొక్క పట్టణం మీద మీరు కనికరం చూపించండి. And finally, even there are not even 10 people. మరి చివరికి అక్కడ 10 మంది కూడా లేనప్పుడు Verse 33. 33వ The వచనం. Lord went on his way. మరి దేవుడు మరి తన అబ్రహాం తన మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాడు. So there were not even 10 people. అక్కడ కనీసం 10 మంది కూడా లేరు. So when we say Sodoma here, కాబట్టి ఇక్కడ సొదొమ గురించి చూసినప్పుడు Sodoma refers to all the plain cities there. There were 5 plain cities. మరి సొదొమ అనేటువంటిది 5 మైదాన పట్టణాలతో కూడినది. So chapter 14, 14వ అధ్యాయము we see the same thing. అదే విషయాన్ని మనం చూస్తాం. Verse 2, 14 verse 2. 14వ అధ్యాయం 2వ వచనం. Then they made war with Bera king of Sodom, Birsha king of Gomorrah, Shinab king of Admah, Shember king of Jeboim, and the king of Bela. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిముల రాజైన షేమేరుతోను, సోయరు రాజైన బెలరాజుతోను యుద్ధం చేసిరి. There were 5 kings together on those plains. కాబట్టి ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఈ 5 రాజులు కలిసి ఉన్నారు. So when we say Sodom and Gomorrah, it refers to all these 5 cities. కాబట్టి ఈ యొక్క సొదొమ గొమొర్రా అన్నప్పుడు ఈ 5 పట్టణాలు సూచిస్తుంది. And the Lord destroyed all of them. కాబట్టి ఈ యొక్క పట్టణాలన్నింటినీ కూడా దేవుడు నాశనం So చేశాడు. that's why Abraham was praying for those plain cities. అందునిమిత్తమే అబ్రహాం ఆ యొక్క మైదాన పట్టణాల గురించి తాను ప్రార్థన చేస్తూ There వచ్చాడు. were 5 cities. మరి ఆ 5 పట్టణాల గురించి So Lot had been living there. మరి లోతు అక్కడ నివసిస్తున్నాడు. So maybe he might have done some evangelism, some gospel work. అక్కడ ఏదైనా కొంచెం సువార్త పని, దేవుని పని చేసి ఉంటాడు అనుకున్నాడు. Maybe at least 2 persons per city. మరి పట్టణానికి కనీసం 2 వ్యక్తులైనా ఉన్నారు అనుకుంటున్నాడు. At least 10 people are there. కనీసం 10 మంది వ్యక్తులు ఉన్నప్పటికీ The Lord will save all those cities. ఆ యొక్క పట్టణాలన్నింటినీ కూడా ప్రభు రక్షించేవాడు. So here we see that Sodom and Gomorrah totally wicked against God. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాలు సంపూర్ణంగా దేవునికి విరుద్ధంగా ఎంతో మరి దుష్టత్వంలో ఉన్నారు వారు. So before Lord destroyed Sodom, మరి
ప్రభు మరి యొక్క సొదొమ నాశనం చేయడం కంటే మునుపుగా it was a good city. అది చాలా మంచి It పట్టణంగా was a ఉండింది. blessed city. అది ఎంతో ఆశీర్వదించబడిన స్థలంగా ఉండింది. Genesis ఆది కాండము chapter 13 13వ అధ్యాయం verse 10. 10వ వచనం. Genesis 13:10. మరి ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం. Shall we read together? మనం అందరం కలిసి చదువుకుందాం. And the Lord లోతు lifted తన his కన్నులెత్తి eyes and saw యోర్దాను all the ప్రాంతమంతటిని plain of చూసెను. Jordan యెహోవా that సొదొమ was గొమొర్రా well అను watered పట్టణములను everywhere నాశనం చేయకుండా before the Lord సోయరునకు వచ్చే వారి destroyed పదంతయు Sodom and Gomorrah, యెహోవా తోట like the వలెను garden of ఐగుప్తు the Lord, దేశం like the వలెను land of నీళ్లు Israel పారు as దేశమై it ఉండెను. go toward Joel. So here we see Sodom was like garden of the Lord. కాబట్టి అక్కడ సొదొమ ప్రాంతం చూస్తే యెహోవా తోట వలె ఉండింది. It was a very well watered city. ఎంతగానో నీళ్లు పారేటువంటి స్థలంగా ఉండింది. It's like all these 5 cities ఈ యొక్క 5 పట్టణాలు కూడా are well established cities, ఎంతగానో ఎంతో స్థిరపరచబడినటువంటి పట్టణాలుగా well ఉన్నాయి. watered cities, బాగా నీళ్లు ఉన్నటువంటి పట్టణాలుగా like the ఉన్నాయి. garden of the Lord. మరి యెహోవా తోట వలె ఉన్నాయి. That means green and flourishing. అనగా ఎంతో పచ్చగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండింది. But this wealthy city అయితే ఈ యొక్క ధనవంతమైనటువంటి పట్టణము became a wicked city. ఎంతగానో దుష్టత్వంతో నింపబడింది. It became cities filled with adultery and fornication and perversion. మరి ఎంతగానో వ్యభిచారంతోను జారత్వంతోను నింపబడినటువంటి పట్టణాలుగా అయిపోయాయి. Chapter 13 verse 13. మరి 13వ అధ్యాయం 13వ వచనంలో And చూస్తే the men of Sodom were wicked and were sinning greatly against the Lord. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. They were totally against God's institution of marriage. మరి వారు సంపూర్ణంగా దేవుడి ఏదైతే వివాహ పద్ధతి నియమించాడో దానికి సంపూర్ణంగా వారు వ్యతిరేకంగా ఉన్నారు. They became homosexuals. వారు ఎంతగానో పురుష సంగమం చేసినవారు. There is immorality and sexual perversion. కాబట్టి ఎంతగానో వారు అనైతికమైనటువంటి జీవితాన్ని లైంగికమైనటువంటి ఎంతో దుష్టత్వాన్ని జీవితంలో జీవిస్తున్నారు. Sodom had a very good beginning. మరి సొదొమ ఆదిలో చూసినట్లయితే చక్కని ఆరంభం కలిగి ఉన్నారు. It is like garden of the Lord. మరి యెహోవా తోట వలె వారు ఉన్నారు. It is a well watered city. ఎంతగానో మంచి నీళ్లు ఉన్నటువంటి పట్టణంగా ఉండింది. So in the cities of Israel, మరి ఇశ్రాయేలు యొక్క పట్టణాల్లో చూస్తే they were on the hills and valleys. అవి అన్ని కూడా కొండలు లోయలు కలిగిన ప్రాంతం. They never depended on the river water. మరి అవి వారు నది నీళ్లపైన ఏమాత్రం They ఆధారపడలేదు. were always depending upon the water from above, the dew and the rain that the Lord gives during the seasons. మరి ఆ యొక్క కాలాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి వర్షము మంచుపైనే వారు ఆధారపడేవారు. But here, అయితే ఇక్కడ in these plains of Jericho, ఈ యొక్క మరి ఎరికో మరి మైదానాల్లో చూసినట్లయితే this is a well watered. బాగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం ఇది. It's a wealthy city. అది ఎంతగానో మరి ధనవంతమైనటువంటి పట్టణం. But it became a wicked city. అయితే అది దుష్టత్వంతో నింపబడిన పట్టణంగా మారిపోయింది. So my dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, with all the riches come with wickedness. కాబట్టి ఈ యొక్క ధనం చేతనే ఈ దుష్టత్వం అంతా కూడా వచ్చేదిగా ఉంటుంది. That's what we see even today also. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం అదే విషయాన్ని చూస్తున్నాం. When we look into the developed countries, మరి ఎంతగానో అభివృద్ధి చెందిన దేశాలను చూస్తే like United States, మరి అమెరికా దేశం, or Australia, ఆస్ట్రేలియా, or England, మరి ఇంగ్లాండ్, so these are well developed cities. ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాలు. Lot of money, ఎంతో డబ్బు ఉన్న lot of దేశాలు, technology, ఎంతగానో lot సాంకేతికత of ఉన్న luxuries దేశాలు, and comforts. ఎన్నో సుఖ సౌఖ్యాలు ఉన్న దేశాలు. With all these వీటన్నిటితో పాటు comes the sin, అంత మాత్రం పాపం కూడా వస్తుంది, comes the wickedness. దుష్టత్వం కూడా ఉండింది. So today, as you look into these big countries, కాబట్టి ఈ యొక్క ఈ పెద్ద దేశాలు మనం చూస్తే all the sin of Sodom is there. మరి సొదొమలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా వాటిలో ఉన్నాయి. So now everybody is legalizing these homosexual marriages also. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా స్వలింగ సంపర్కం ఆ యొక్క వివాహాలన్నింటినీ కూడా వారు ఆమోదిస్తుంటున్నారు. And even churches are celebrating or these marriages. మరి ఈ యొక్క చర్చిలలో కూడా ఇటువంటి వివాహాలు జరిపిస్తున్నారు. They have gone far away from the divine word of God. మరి దైవికమైనటువంటి దేవుని యొక్క వాక్యం నుంచి వారు దూరంగా తొలగిపోయారు. That was the condition of Sodom. అది సొదొమ వారి యొక్క So పరిస్థితి. it lost its blessings, కాబట్టి వాటి యొక్క ఆశీర్వాదాలు వారు కోల్పోయారు. and then it went after the wickedness. దాని తర్వాత దుష్టత్వం వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. And Sodom is not new to Abraham. మరి ఈ సొదొమ ప్రాంతము అబ్రహాముకు క్రొత్తదేం కాదు. In chapter 14, 14వ అధ్యాయంలో we see he went after to rescue them. కాబట్టి వారిని మరి రక్షించడానికైనా వారు వెంబడి వెళ్ళినారు. In chapter 14 verse 1, 14వ అధ్యాయం మొదటి వచనంలో the 4 kings came and attacked the 5 kings of the cities of the plain. కాబట్టి ఈ 4 రాజులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 5 రాజులకు వ్యతిరేకంగా వారు యుద్ధం And చేయడానికి they వెళ్ళారు. overcame them వారిని జయించారు. and took their men and women and property and riches and all of that. వారి పురుషులను, స్త్రీలను, ఆస్తిని వాటన్నిటిని కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారు. And so Lot was staying in there. మరి లోతు వారితో పాటు And నివసించిన they వాడు. took Lot and his family also. మరి లోతును తన కుటుంబాన్ని కూడా తీసుకుని పోయారు. And then when Abraham heard about that, ఎప్పుడైతే అబ్రహాం యొక్క ఆ విషయాలు విన్నాడు, verse 14, 14వ వచనంలో, when Abraham heard that his brother was taken captive, he armed his 318 trained servants who were born in his own house and went in pursuit as far as Dan. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 317 మందిని
వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. He went after these 4 mighty kings కాబట్టి ఈ యొక్క నలుగురు మరి గొప్ప బలవంతులైనటువంటి రాజులు వెంబడి వెళ్ళాడు. who conquered the sin, king of Sodom, Gomorrah and others. మరి సొదొమ గొమొర్రాలను జయించినటువంటి ఆ యొక్క రాజుల దగ్గరికి. And then now Abraham was fighting with these 4 victorious kings. కాబట్టి జయించినటువంటి ఈ నలుగురు రాజులతో ఇప్పుడు అబ్రహాము యుద్ధం చేస్తున్నాడు. And he rescued them. వారిని వారిని రక్షించాడు. He overpowered them. మరి వారి మీద విజయం He సంపాదించాడు. got victory over them. వారి మీద విజయాన్ని సాధించాడు. And now Sodom king comes and offers this wealth and riches to Abraham. ఇప్పుడు ఈ సొదొమ రాజు వచ్చి అబ్రహాముకు ఆ యొక్క ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వగోడతాడు. But Abraham said, I will not take it. అయితే అబ్రహాం అన్నాడు కదా, వీటిని నేను ఏమి తీసుకోను. I have raised my hand to the Lord, the God most high, the possessor of heaven and earth, that I will not take anything from you. Verse 22. 22వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసేదని చెప్పుకున్నట్లు ఒక నూలు పోగను చెప్పుల వారిని వీటిలో ఏదైనా తీసుకున్నాను, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని ఎదుట యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. So Lord wonderfully rescued Sodom, Gomorrah and other countries. కాబట్టి సొదొమ గొమొర్రా ఇతర దేశాలు మరి దేవుడు ఎంతగానో అద్భుతంగా వారిని రక్షించాడు. From their enemies. మరి వారి యొక్క శత్రువుల నుంచి విడిపించాడు. So Abraham కాబట్టి అబ్రహాము was aware of Sodom situation. కాబట్టి ఈ సొదొమ పరిస్థితి ఏంటో అబ్రహాముకు He was able to deliver them ఆయన వారిని విడిపించగలిగాడు. from their enemies. వారి యొక్క శత్రువుల నుంచి With విడిపించగలిగాడు. his strength and with his people, servants. ఆయన యొక్క బలంతో ఆయన యొక్క దాసులతోనూ ఆయన విడిపించగలిగాడు. So from redeeming, rescuing the people of Sodom, కాబట్టి ఈ సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడం ద్వారా, from the enemies, వారి యొక్క శత్రువుల నుంచి విడిపించడం ద్వారా, what did Abraham use? అబ్రహాం ఏం చేశాడు, ఏం ఉపయోగించాడు? He used his strength. ఆయన తన బలాన్ని He ఉపయోగించాడు. used his sword. ఆయన యొక్క ఖడ్గాన్ని And ఉపయోగించాడు. he rescued them. ఆ విధంగా వారిని విడిపించాడు. But in chapter 18, అయితే 18వ అధ్యాయం, in order to rescue them from the wrath of God, దేవుని ఉగ్రత నుంచి వారిని రక్షించడానికి there is no other weapon. మరి వేరే ఆయుధం ఏది లేదు. He cannot use his strength and strategy and people there. తన యొక్క బలం గాని ప్రజలను గాని ప్రణాళికలు గాని ఏది వాడలేడు. There is only one thing that works. ఒక్క విషయం పనిచేస్తుంది అక్కడ, That is that prayer. అది ప్రార్థన That's మాత్రమే. what we see here. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So the Lord is about to pour out his wrath upon these cities. కాబట్టి ఈ యొక్క పట్టణాల మీద దేవుడు మరి ఆ ఉగ్రతను కుమ్మరించాలని నుండినాడు. And then Abraham was crying out to the Lord. మరి అబ్రహాం అయితే దేవుని దగ్గర ఎంతగానో విజ్ఞాపన That's చేస్తున్నాడు. what we call it intercessory prayer. అదే దాన్ని మనము విజ్ఞాపన ప్రార్థన అంటాం. Intercessory prayer is praying for others. మరి విజ్ఞాపన ప్రార్థనలుగా మనం ఇతరుల కొరకు ప్రార్థించుట. So here Abraham was praying ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు for Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So if you and I want to be an intercessory prayer, నీవు నేను మరి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేసే వారంగా ఉండాలి అంటే we should be like Abraham. మనం అబ్రహాం వలె ఉండాలి. A true intercessor must be a man of intimate friendship with God. నిజంగా విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వ్యక్తి నిజమైనటువంటి సన్నిహితమైనటువంటి స్నేహము దేవునితో కలిగి ఉండాలి. Abraham had a close communion with God. అబ్రహాము దేవునితో ఎంతో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. God revealed his will unto him. మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని అబ్రహాముకు God తెలియజేశాడు. revealed his plans unto him. దేవుడు తన యొక్క ప్రణాళికలను అబ్రహాముకు That's తెలియజేశాడు. why he was able to pray with burden. అందునిమిత్తమే ఆయన ఎంతో భారంతో ప్రార్థన So చేయగలిగాడు. if we want to be true intercessors, కాబట్టి మనం నిజంగా విజ్ఞాపన చేసేవారుగా ఉండాలంటే first we should have that close communion with God. మొదటిగా దేవునితో అటువంటి సన్నిహితమైనటువంటి స్నేహం ఉండాలి. We should develop our intimate friendship with God. మరి దేవునితో ఎంతో సన్నిహితమైనటువంటి బాంధవ్యాన్ని స్నేహాన్ని మనం Then పెంచుకోవాలి. we will know his will. అప్పుడు ఆయన చిత్తాన్ని మనం We will ఎరుగుతాం. know his plans. ఆయన యొక్క ప్రణాళికలు Then ఎరుగుతాం. we will be able to pray accordingly. ఆ విధంగా అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం. A true intercessor must know the heart of God. కాబట్టి ఒక నిజమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి ప్రభు యొక్క హృదయాన్ని ఎరగాలి. God does not want anyone to perish. మరి ప్రభు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించడానికి He ఇష్టపడట్లేదు. wants everyone to repent and come back to God. అందరూ కూడా మారు మనసు పొంది దేవుని దగ్గర రావాలని ప్రభు యొక్క ఆశ. 2 Peter 2 పేతురు chapter 3 3వ అధ్యాయం verse 9. 9వ వచనం. 2 Peter 2 పేతురు chapter 3 verse 9. 3వ అధ్యాయం 9వ He is వచనం. patient with you, not wanting anyone to perish, but everyone to come to repentance. అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీలా దీర్ఘశాంతం కలిగివాడై ఉన్నాడు. That is the heart of God. అది దేవుని యొక్క మనస్సు. So even though he came to destroy Sodom and Gomorrah, ఆయన సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయాలని but he వచ్చినప్పటికీ still wants them to repent. అయినప్పటికీ కూడా వారు మరి మారు మనసు పొందాలని He పశ్చాత్తాపడాలని wanted to see ఆశపడుతున్నాడు. some remnant there. అక్కడ ఒక కొంత శేషాన్ని చూడాలని కోరుతున్నాడు. So, okay,
Abraham understood the heart of God. అబ్రహాము దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగాడు. A true intercessor must have the love and burden for perishing souls. మరి నిజంగా విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి మరి నశించిపోయేటువంటి ఆత్మల పట్ల నిజమైనటువంటి భారము ప్రేమ కలిగి ఉండాలి. So here when you see Abraham, ఇక్కడ అబ్రహామును చూస్తే he was not praying for the righteous people. ఆయన నీతిమంతుల కొరకు ప్రార్థన చేయట్లేదు. He is praying for the unrighteous people. ఆయన అవినీతిమంతుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So if there are 50 righteous people, ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే Lord deliver them first before you destroyed Sodom. He should have prayed like that. మరి ప్రభువా మరి సొదొమ నాశనం చేయకంటే మునుపుగా ఈ 50 మందిని రక్షించు అని ప్రార్థన చేయాల్సింది. Lord, these Sodomites are wicked people. ఈ సొదొమ వారంతా కూడా ఎంతో దుష్టులు. They are immoral people. వారు ఎంతో అనీతిపరులు. They only deserve your wrath. మీ యొక్క ఉగ్రతకే వారు పాత్రులు. But there are some righteous people. అయితే కొంతమంది నీతిమంతులు ఉన్నారు. Maybe there are 50 people. ఒకవేళ 50 మంది ఉండొచ్చు. First deliver them. ప్రభువా మొదటగా వారిని విడిపించు. And then destroy those cities. దాని తర్వాత ఆ యొక్క పట్టణాలను నాశనం చేయండి. That is how we pray. ఆ విధంగా మనం ప్రార్థన But చేస్తాం. how Abraham prayed. అయితే అబ్రహాం ఎట్లా ప్రార్థన చేశాడు? Lord, for the sake of the 50 people, please save all those 5 cities. ప్రభువా ఈ యొక్క 50 మందిని బట్టి ఈ యొక్క 5 పట్టణాల వారిని కాపాడు ప్రభువా అని ప్రార్థన If you give చేస్తాడు. some more time, ప్రభువా ఇంకా కొంత సమయం ఇవ్వండి. maybe they will come to repentance. ఒకవేళ వారు పశ్చాత్తాపడతారేమో. Oh, why they should go to hellfire now? ఎందుకు ఇప్పుడు వారు నరకానికి వెళ్ళిపోవాలి? Please delay, tarry your wrath upon them. ప్రభువా వారి మీద మీ ఉగ్రత పడకుండా కొద్దిగా ఆలస్యం చేయండి ప్రభువా అని See ప్రార్థన the love చేస్తున్నాడు. and the burden of Abraham. చూడండి అబ్రహాం యొక్క మరి భారము ఆ యొక్క ప్రేమ చూడండి. For these wicked people, ఈ యొక్క దుష్టులైన వారి పట్ల ఆయనకున్న ప్రేమ. he wants to give them some more time, వారికి ఇంకా సమయం ఇవ్వాలని ఆయన so కోరుతున్నాడు. that they can come to repentance. తద్వారా వారు పశ్చాత్తాపడాలని ఆశిస్తున్నాడు. So he is using the excuse of the righteous people somehow to save the unrighteous people. కాబట్టి ఈ నీతిమంతుల యొక్క సాకును చూపించి ఏదో ఒక విధంగా ఈ అనీతిమంతులను రక్షించాలని ఆయన ఆశ. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. That is the burden of God. అది దేవుని యొక్క భారం. A true intercessor must know the power of God. నిజమైనటువంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క శక్తిని ఎరిగి ఉండాలి. He also must be a man of humility. అంత మాత్రం కాకుండా ఎంతో దీనత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. Genesis chapter 18, ఆదికాండం 18వ అధ్యాయం verse 27. 27వ వచనం. Abraham was praying, I am nothing but dust and ashes. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను ధూళియు బూడిదనే ఉన్నాను. How humble he is. ఎంత దీనత్వంతో ఉన్నాడు He is చూడండి. humbling himself. తను తాను Lord, తగ్గించుకుంటున్నాడు. I am not worthy to pray to you. ప్రభువా నేను నీకు ప్రార్థన చేయడానికి కూడా నాలో యోగ్యత లేదు. I am not worthy to repeat my request again and again. మరలా నా మనవి మీ దగ్గర చెప్పడానికి నాలో యోగ్యత I am లేదు. nothing but dust and ashes. నేను కేవలం ధూళి బూడిదనే ఉన్నాను. But because of those people, please have mercy upon them. ప్రభువా కనీసం ఆ వ్యక్తులను బట్టి వారి మీద కనికరం చూపించండి బతిమాలుతున్నాడు. He totally humbled himself. ఆయన సంపూర్ణంగా తను తగ్గించుకుంటున్నాడు. Pleading for these perishing souls. ఈ యొక్క నశించిపోయేటువంటి ఆత్మల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. And a true intercessor must be a man of persistence. మరి నిజంగా మరి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి ఎంతో పట్టుదలైన వ్యక్తిగా ఉండాలి. He is wrestling with God. ఆయన దేవునితో పోరాడుతున్నాడు. He is not leaving. ఆయన దేవుని If విడిచిపెట్టట్లేదు. there are 50 people, ఒకవేళ 50 మంది ఉంటే maybe 45, ఒకవేళ 45 ఉన్నారేమో, maybe 40, 40 మంది ఉన్నారేమో. So he will continue to decrease and somehow wants to save them. ఆ యొక్క సంఖ్యను తగ్గిస్తూ ఏదో ఒక విధంగా వాళ్ళని రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. Finally we see how many people are there. చివరికి ఎంతమంది ఉన్నట్లుగా మనం చూస్తాం అక్కడ. There is only one. కేవలం ఒకే వ్యక్తి. There is one righteous Lot. మరి ఒకే నీతిమంతుడని లోతున్నాడు. Lord wanted to save his family because of Lot. మరి దేవుడైతే మరి లోతును బట్టి తన యొక్క కుటుంబాలను కూడా రక్షించాలని కోరాడు. He somehow brought them out of destruction by the fire from heaven. మరి ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అగ్ని ద్వారా వారిని రక్షించాలని వారు బయటికి తీసుకురావాలని కోరాడు. They also could not be saved properly. అయితే వారు కూడా సరిగ్గా రక్షించబడలేకపోయారు. Lot's wife turned back and became a pillar of salt. మరి లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. And his daughters, they are also lost in this world. మరి తన యొక్క కుమార్తెలు కూడా ఈ లోకంలో ఎంతగా నశించిపోయారు. They lived in Sodom. వారు సొదొమలో నివసించారు. And Sodom lived in them now. మరి ఇప్పుడు వారిలో సొదొమ నివసించింది. That's why they went away from God's principles. అందుకే వారు దేవుని యొక్క నియమాల నుంచి తొలగిపోయారు. They became the source of these two cursed generations of Moabites and Ammonites. మరి మోయాబీలు అమ్మోనీయులైనటువంటి దేవుని చేత ఎంతో శపించబడినటువంటి తరానికి వారు కారకులయ్యారు. So Abraham was praying. అబ్రహాం వారి గురించి ప్రార్థన చేశాడు. Lord save the righteous. ప్రభువా నీతిమంతులను రక్షించండి. Lord save Lot. ప్రభువా లోతును Lord రక్షించండి. save Lot's family. ప్రభువా లోతు కుటుంబాన్ని రక్షించండి. That is how we should pray. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. True intercessor must be a man of faith. కాబట్టి నిజంగా మరి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి విశ్వాసం కలిగిన వాడే ఉండాలి. He must pray with faith that the Lord
will answer our prayers. మన యొక్క ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. A true intercessor must have love of God. నిజమైన విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తి నిజమైన దేవుని ప్రేమను కలిగి ఉండాలి. Love for the enemies. మరి శత్రుల కొరకు కూడా Love ప్రేమ కలిగి for the ఉండాలి. wicked people. మరి దుష్టత్వంతో నింపబడిన Love ప్రజలతో for the perishing souls. నశించిపోయేటువంటి ఆత్మల కొరకైన ప్రేమ ఉండాలి. True intercessor must say no to the worldly riches. మరి నిజంగా విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తి లోక సంబంధించినటువంటి ధనం పట్ల ఎటువంటి ఆశ కలిగి ఉండకూడదు. When the king of Sodom came, మరి సొదొమ రాజు వచ్చినప్పుడు offering him the riches, మరి యొక్క ధనాన్ని తనకు చూపించినప్పుడు what did Abraham say? అబ్రహాం ఏమన్నాడు? I don't want your riches. నీ యొక్క ధనం ఏమీ వద్దు నాకు. I want your people to be in the kingdom of God. నీ యొక్క ప్రజలు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలన్న ఆశ. When you start loving the riches of this world, ఈ లోక సంబంధమైన సంపదను మనం ఆశించినప్పుడు oh, you will lose the burden for the souls. మరి నశించిపోయేటువంటి ఆత్మల పట్ల మనం భారాన్ని కోల్పోతాం. Oh, so look at Abraham. కాబట్టి అబ్రహాం చూడండి, So with great burden, కాబట్టి ఎంతో గొప్ప భారంతో he was praying for them. ఆయన వారి కొరకు ప్రార్థన So చేస్తున్నాడు. today, కాబట్టి the Lord is challenging you and me కాబట్టి దేవుడు నన్ను సవాల్ చేస్తున్నాడు to ఏదనగా, be these kind of intercessors. ఇటువంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుతున్నాడు. The ministry of intercession is the greatest ministry that you and I can do. మరి నీవు నేను చేయగలిగినటువంటి గొప్ప పరిచర్య ఏదైనా ఉందంటే ఈ విజ్ఞాపన పరిచర్యనే. Romans chapter 8 verse 34 we read. రోమ పత్రిక 8వ అధ్యాయం 34 వచనం We see that is what the Lord is doing nowadays. ఇప్పుడు ఈ దినాల్లో ప్రభు చేస్తున్న పని అదే అని మనం చూస్తాం. Sitting beside the right hand of the Father as interceding for you and for me. మరి దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. There are many men of God. కాబట్టి ఎంతో మంది గొప్ప దైవజనులు ఉన్నారు. Like Moses, మోషే వంటి వారు, Samuel, సమూయేలు వంటి వారు, like Elijah, ఏలియా వంటి వారు, Jeremiah, ఇర్మియా వంటి వారు, all through their life, వారి జీవితం అంతట్లో decades together, వారు అనేక దశాబ్దాలుగా they were praying వారు ప్రార్థన చేశారు. for these perishing souls. నశించిపోయేటువంటి ఈ ఆత్మల కొరకు వారు ప్రార్థన చేశారు. So that should be our burden today. కాబట్టి ఇది మన యొక్క భారం కూడా అదే విధంగా Let ఉండాలి. us pray for these perishing souls. కాబట్టి ఈ నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థన చేద్దాం. Let us pray for our country. మన దేశం కొరకు మనం ప్రార్థన Let us చేద్దాం. pray for our state. మన యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. We should pray for our city. మన యొక్క పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి. So as we see our city Hyderabad is transforming day by day, year after the year. మన యొక్క పట్టణం హైదరాబాద్ చూస్తే మరి దినదినము సంవత్సరానికి It has been మారిపోతా ఉంది, transforming. మారిపోతా It was ఉంది, growing. అది పెరుగుతా Right పోతుంది. now Hyderabad is in the global map. మరి ఇప్పుడు చూస్తే మరి హైదరాబాద్ అనేటువంటి గ్లోబల్ మ్యాప్ లో ఉంది. In India, భారతదేశంలో Hyderabad real estate is the highest moving and most valued place. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది ఇప్పుడు ఎంతో విలువ కలిగింది. ఇప్పుడు Out of all the cities, అన్ని పట్టణాల కంటే ఎక్కువైంది. we are growing. కాబట్టి మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. With all the money coming in, మరి డబ్బంతా మరి ఇక్కడ విస్తరిస్తుండగా the sin is also increasing. పాపం కూడా విస్తరిస్తాం. Everywhere we see, ప్రతి చోట మనం చూస్తాం there are a lot of all immoral places. ఎంతో మరి ఈ అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి స్థలాలు పెరిగిపోతా ఉన్నాయి. The drug addiction is increasing. మరి ఈ మాదక ద్రవ్యాలు సేవించే వారు Alcoholism ఎక్కువవుతున్నారు. is increasing. ఈ ఆల్కహాల్ తీసుకున్న వారు పెరిగిపోతున్నారు. Immorality is increasing. ఎంతో అనైతిక జీవితం జీవిస్తున్న వారు We పెరిగిపోతున్నారు. should pray. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. Lord, keep a remnant. ప్రభా ఈ శేషాన్ని నిలపండి అని So ప్రార్థన the చేయాలి. remnant is there. కాబట్టి ఎప్పుడైతే శేషం నిలపబడుతుందో That city will be protected. ఆ యొక్క పట్టణము If కాపాడబడుతుంది. the remnant is not there, శేషమే కనుక లేకపోతే the city will be perishing. ఆ యొక్క పట్టణము నాశనం అయిపోతుంది. We should pray. కాబట్టి మనం ప్రార్థన Pray చేయాలి. for our city. మన యొక్క పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. Pray that the Lord might keep a remnant here. కాబట్టి ఇక్కడ ప్రభు శేషం నిలిపేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. We might be in that remnant. ఆ యొక్క శేషంలో మనం కూడా ఉండేటట్లుగా And our ప్రార్థన children చేయాలి. might be in the remnant. మన యొక్క పిల్లల యొక్క శేషంలో So ఉండేటట్లుగా what ప్రార్థన Abraham చేయాలి. was doing here, కాబట్టి అబ్రహాం ఇక్కడ ఏం he చేస్తున్నాడు? was praying for Lord లోతు కొరకు ప్రార్థన and for చేస్తున్నాడు. his తన children. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. So next day, మరుసటి దినాన Abraham came and stood in the same place where he met the Lord. మరి ఎక్కడైతే ప్రభువును కలుసుకున్నాడో అక్కడే అదే స్థలానికి వచ్చి అబ్రహాం నిలబడ్డాడు. This brimstone and the fire is coming from heaven. మరి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు దిగి వచ్చినట్టు ఆ యొక్క స్థలంలో He was praying for Lord, ఆయన లోతు కొరకు ప్రార్థన for his చేస్తున్నాడు. children, తన పిల్లల కొరకు for ప్రార్థన the చేస్తున్నాడు. righteous people to be delivered. మరి నీతిమంతులు విడిపించబడాలని ప్రార్థన So, my చేస్తున్నాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదర so సహోదరులారా, today ఇది నాన్న we need to pray for our next generation. మనం వచ్చేటువంటి తరం కొరకు మనం ప్రార్థన చేయాలి. We look into the life of Lot. లోతు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే God's word says in 2 Peter, మరి 2 పేతురులో దేవుని యొక్క వాక్యం Lot is a సెలవిస్తుంది. righteous man. లోతు నీతిమంతుడైన వ్యక్తి. But this righteous man, అయితే ఈ నీతిమంతుడు first he put his tent near Sodom. మొదటిగా ఆయనకు గుడారాన్ని సొదొమ దగ్గర వేసుకున్నాడు. That's what we read in chapter 13 verse 14. 13వ అధ్యాయం 14వ వచనంలో అదే విషయం చూస్తాం. And then he put his tent in Sodom. దాని తర్వాత ఆయనకు గుడారాన్ని మరి సొదొమలో వేసుకున్నాడు. And then he was at the gate of Sodom. దాని తర్వాత సొదొమ గవిని యొద్ద వేసుకున్నాడు. That means he became an elder in Sodom. అనగా సొదొమ
సొదొమలో మరి పెద్ద వ్యక్తిగా అయిపోయాడు. 13:12 we see he is near Sodom. మరి 13వ అధ్యాయం 12వ వచనంలో సొదొమ దగ్గర వేసుకున్నాడు. And 14:12 we see he is inside Sodom. మరి 14వ అధ్యాయం 12వ వచనంలో ఆయన సొదొమలో వేసుకున్నాడు. Chapter 19 verse 1 మరి 19వ అధ్యాయం 1వ he వచనంలో is at the gate of Sodom. ఆయన సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. Finally చివరికి Sodom came into his family. తన యొక్క కుటుంబంలోనికి సొదొమ వచ్చేసింది. His children became adulterers. మరి తన పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. Oh, what a terrible thing it is. ఎంత భయంకరమైన విషయం So ఇది. today ఇది నాన్న we need to pray మనం ప్రార్థన for our చేయాలి. next generation. మనం వచ్చేటువంటి భావితరాల కొరకు ప్రార్థన చేయాలి. As they live in this wicked city, మనం వారి ఈ యొక్క దుష్టమైనటువంటి పట్టణంలో మనం నివసిస్తుండగా they should be away spiritually. వారు ఆత్మీయంగా వారు ఎంతగానో మరి మేల్కొల్పబడిన వారే ఉండాలి. They should be separated from the world wickedness of this world. ఈ లోక సంబంధించిన దుష్టత్వం నుంచి వారు వేరు చేయబడాలి. So Lot was right, yes, కాబట్టి లోతు నీతిమంతుడే, but he could not save his family. అయితే తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. So today, కాబట్టి ఇది that నాన్న is the story of many families today. ఇది నాన్న అనేక మంది కుటుంబాల కథ. They are in the Lord. వారు ప్రభువులోనే They are ఉన్నారు. leading righteous వారు నీతిమంతమైన జీవితం జీవిస్తున్నారు. for some benefit. ఏదో ఒక మేలు కొరకే They go to Sodom, వారు సొదొమకు వెళ్తున్నారు. but the Sodom is not entering them, సొదొమ వారిలో ప్రవేశించట్లేదు కానీ entering to the next generation. అయితే వచ్చేటువంటి తరంలోనికి అది ప్రవేశిస్తాం. That's why the second generation is lost. అందుకే రెండవ తరం వారు నశించిపోయారు. Today we have to pray. కాబట్టి ఇది మనం ప్రార్థన చేయాలి. Pray for the city. ఆ యొక్క పట్టణం కొరకు Pray ప్రార్థన for our చేయాలి. state. మన యొక్క రాష్ట్రం కొరకు Pray ప్రార్థన for our చేయాలి. country. మన యొక్క దేశం కొరకు Pray ప్రార్థన for చేయాలి. the perishing souls. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన Pray చేయాలి. for all the city, all the countries in the world. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాల కొరకు మనం ప్రార్థన That చేయాలి. the Lord might protect them and let delay his wrath upon them. మరి దేవుడు వారిని భద్రపరిచి ఆయన యొక్క ఉగ్రత మరి ఆలస్యం చేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి. And we also should pray for our next generation. మనం వచ్చేటువంటి తరాల వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. What Abraham was praying అబ్రహాం ప్రార్థన చేస్తూ for వచ్చాడు. the perishing souls. నశించిపోయే ఆత్మల కొరకు He was ప్రార్థన చేశాడు. also praying for the next generation. అంతే మాత్రం కాకుండా వచ్చే భావితరం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. So that's why the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు Ezekiel chapter 22, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. Ezekiel 22 verse 30. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. I looked for a man among them who would build up the wall and stand before me in the gap on behalf of the land, so that I would not have to destroy it, but I found none. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడలేదు. ఒక్కడైనను కనపడలేదు. I could not find even one. కాబట్టి నేను ఒక్కరిని కూడా కనుగొనలేదు. I was looking for one man నేను ఒక్క వ్యక్తి కొరకు who will stand in విచారిస్తున్నాను. the gap, ఆ యొక్క బండ సందులో who నిలిచే వారి will కొరకు cry for this city. ఎవరు ఈ పట్టణం కొరకు Oh Lord, ప్రార్థిస్తారు? have mercy upon this city. ప్రభువా ఈ యొక్క పట్టణం మీద కనికరం చూపించండి. Once upon a time it is a blessed city. ఒకప్పుడు ఇది ఎంతో This is ఆశీర్వదించబడిన a పట్టణం. rich city. ఇది ఎంతో మంచి This is పట్టణం. like a garden of Eden. యెహోవా తోట వలె But ఉండింది. now it has become a wicked city. అయితే ఇప్పుడు ఎంతో దుష్టత్వంతో నింపబడింది. This wickedness has entered into our children. మరి ఈ దుష్టత్వం మా యొక్క పిల్లల్లో ప్రవేశించింది. They also are gone. ప్రభా వారు కూడా లోకంలోనికి వెళ్ళిపోయారు. The Lord is looking for one man దేవుడు ఒక్క వ్యక్తి కొరకు ఎదురు who will చూస్తున్నాడు. stand in the ఆ gap, బండ సందులో నిలిచే who will వ్యక్తి, cry for the city, ఎవరైతే ఈ పట్టణం కొరకు ప్రార్థన who will చేస్తారో cry for అటువంటి the వారి next కొరకు, generation. వచ్చే తరాల కొరకు ప్రార్థన చేసే వారి The Lord కొరకు is saying, ప్రభు అంటున్నాడు I found none. నేను ఎవరిని So కనుగొనలేదు. today, ఇది నాన్న. the Lord is giving the same challenge to you అదే సవాల్ను దేవుడు నీకు వేస్తున్నాడు and ఇప్పుడు. to me. నీకు నాకు Stand in the gap, ఆ యొక్క బండ సందులో cry నిలబడాలి. for the city, ఈ యొక్క పట్టణం కొరకు మనం and cry ప్రార్థన for our చేయాలి. next generation. మనం వచ్చేటువంటి తరం కొరకు మనం ప్రార్థన చేయాలి. Isaiah 62 యెషయా గ్రంథము 62వ అధ్యాయం verse 6. 6వ వచనం. We'll conclude with this. దీంతో మనం ముగించుకుందాం. Isaiah 62 యెషయా గ్రంథము 62వ అధ్యాయము verse 6 all together. అందరం కలిసి 6వ వచనం చదువుకుందాం. I have set యెరూషలేమా, watchmen నీ on your ప్రాకారముల walls, O మీద నేను Jerusalem, కావలి that వారిని they should నిలిచున్నాను. never hold their peace day రేయినా or పగలైనా వారు night. మౌనముగా ఉండరు. And you make mention of the Lord shall not keep. They should never hold their peace day or night. కాబట్టి రాత్రింబగళ్ళు వారు మౌనంగా ఉండరు. Give him no rest, verse 7. కాబట్టి 7వ వచనంలో ఆయనకు ఏమాత్రం కూడా విశ్రాంతి ఇవ్వకూడదు. Till he makes Jerusalem a praise in the earth. మరి యెరూషలేమును స్థాపించే వరకు, లోకంలో దానికి ప్రసిద్ధి కలుగజే వరకు Give him no rest. ఆయనకు విశ్రమించకూడదు. ఆయన Oh విశ్రమించకూడదు. intercessors, మరి ఓ విజ్ఞాపనకర్తలారా, I have set you as watchmen మిమ్మల్ని కావలివానిగా నేను to నియమించాను. cry for this city, ఈ యొక్క పట్టణం కొరకు to మొరపెట్టడానికి, cry for Jerusalem, యెరూషలేం కొరకు to cry మొరపెట్టడానికి, for the house of God, దేవుని యొక్క ఇల్లు కొరకు మొరపెట్టడానికి, to cry for the church of God, దేవుని యొక్క సంఘం కొరకు that మొరపెట్టడానికి, the next generation may be redeemed, మరి వచ్చేటువంటి త్వరము విడిపించబడ్డానికి, they may be praised to the whole world. మరి లోకమంతటికి వారు ఎంతగానో మరి ప్రసిద్ధి Do కలిగించేటట్టుగా not sleep, మరి నిద్రపోకూడదు. day and night, రాత్రింబగళ్ళు cry unto the మరి Lord. ప్రభువుకు మొరపెట్టాలి. Oh, that is a challenge Lord is giving to you and me today. ఈ దినాన్ని నీకు నాకు ప్రభు వేస్తున్నటువంటి సవాల్ ఇదే. Abraham అబ్రహాము stood in the gap ఆ యొక్క బండ సందులో నిలబడ్డాడు. and he was crying, ఆయన
మొరపెడుతూ Oh వచ్చాడు. Lord, have mercy ప్రభు దయచేసి కనికరం upon చూపించండి. this city. ఈ యొక్క పట్టణం మీద కనికరం Lord, చూపించండి. have mercy ప్రభు దయచేసి కనికరం upon the చూపించండి. next generation, వచ్చే తరం మీద కనికరం that we చూపించండి. might be redeemed, మేము విడిపించబడి we might నిమిత్తమై, be restored, మేము సమకూర్చబడి we might నిమిత్తమై, be blessed, మేము we ఆశీర్వదించబడి might be నిమిత్తమై, a praise and honor to the whole world. ఈ లోకమంతటికి కూడా ఎంతగానో స్తుతి ప్రసిద్ధి కలిగేసి Oh, నిమిత్తమై. may the Lord bless our next generation. కాబట్టి దేవుడు వచ్చే తరాన్ని Oh, this ఆశీర్వదించుగాక. generation should not be a lost generation. కాబట్టి ఈ యొక్క తరం నశించిపోయే తరంగా There should ఉండకూడదు. be a blessed generation for the nations to come. మరి వచ్చేటువంటి దేశాలన్నిటి కూడా మరి వారు ఎంతో ఆశీర్వదించబడినటువంటి తరంగా ఉండాలి. With that burden, అటువంటి with భారంతో, that desire, అటువంటి కోరికతో let us enter into the time of prayer. మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.